తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టేలా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నాయకుడు డాక్టర్ పొగాకు జయరామచంద్ర అన్నారు. సోదర భావంతో వెలుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కుట్రలను మాజీ మంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్లపై వ్యక్తిగత దోషులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధిని తొలగించి ట్యాంక్ బండ్ లో వేస్తామని చంద్రబాబు నాయుడు, లోకేష్లను తెలంగాణ రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల శాంతియుతంగా ఉన్న ప్రజలు భావోద్వేగాలను రెచ్చగొట్టడం అవుతుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. మన కోతి మనమే తవ్వుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ భావితరాల యువతకు కానీ మనం ఏం భరోసా ఇస్తాం? తిట్టుకునుడు కాదు భరోసా, కొట్టుకునుడు కాదు భరోసా. మనము ముందుకెళ్లాల్సింది ఒక విజన్ తోటి. తెలంగాణ వచ్చింది, తెచ్చుకున్నాం, కొట్లాడినోళ్ళు కొట్లాడినరు. అమరవీరులు 12 మంది విద్యార్థులు ఎవరైతే అమరులైనరో వాళ్లకు పాదాభివందనం చేసి నమస్కారం చేశాము. వాళ్ళ కుటుంబాలు ఆదుకున్నాము. అన్ని రకాల ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఆదుకుంటుంది. కానీ నువ్వు చేసేది మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ప్రాంతీయవాదం తెచ్చి మళ్ళీ రెచ్చగొడితే ఖబర్దార్ అంటున్నా. ఆ దల్ పార్టీ కానీ ఇంకొకటి కానీ మల్లిగాని కానీ ఎల్లిగాని కానీ మరి ఎవరికైనా కూడా చెప్తున్నా, ఇంకొకసారి వాణ్ణి తిట్టుడు వీణ్ణి తిట్టుడు వీణ్ణి తిట్టుడు వాణ్ణి తిడితే మాత్రం మేము కూడా తిట్టుడు స్టార్ట్ చేస్తే మా ఉనికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి తోటి ఇక తెలంగాణకి ఎంటర్ అవుతుంది అనగానే ఒక్కొక్కరికి మరి ఎక్కడెక్కడ నడుస్తుందో అర్థమవుతలేదు. మేము ఇంకా ఫీల్డ్ దిగుతా మాత్రం ఎక్కడ కూడా మీ భవిష్యత్తు ఉండదని చెప్తున్నా. చివరిగా ఎన్టీ రామారావు గారి విగ్రహం తీసేస్తాడట, ఆంధ్రాకి పడేస్తాడట, పార్సల్ చేస్తాడట, ఇక రకరకాలు చెప్పాడులే. నేననేది ఏంటంటే ఇదే కేసీఆర్ వాళ్ళ కొడుకు పేరు తారక రామారావుని పెట్టుకున్నాడు. మరి ఆయన ఏం చేస్తావు? నువ్వు ఎడబడేస్తావు. ఇది తప్పన్నా. అభిమానం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. అవన్నీ కాపాడుకోండి. అయినే తెలుగు జాతి గురించి కొట్లాడిన వ్యక్తి, తెలుగు వారి ఆత్మ గౌరవం గురించి కొట్లాడిన వ్యక్తి. అందుకే చెప్తున్నా, ఎన్టీ రామారావు జోలికి రాకుండి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ టైంలో వాడుకొని దాని తర్వాత పడేసి అట్లా చేయకుండి. ఆయనే 2 రూపాయల కిలో బియ్యం పేదలకు ఇచ్చిండన్నా. అట్లా చెప్పుకుంటా పోతే ఆకలైనోనికి అన్నం పెట్టిన వ్యక్తి అన్నా. నువ్వు పుట్టను కూడా పుట్టలే అన్నా. అందుకే అంటున్నా, తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మేము చెప్పుకుంటామన్నా, ముందుకు పోతామని మరొకసారి తెలియజేస్తూ, మా నాయకుడి జోలికి వచ్చిన, మా చంద్రబాబు నాయుడు జోలికి వచ్చిన, మా లోకేష్ గారి జోలికి వచ్చిన, మా కూటమి నేత పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన మరి ఖబర్దారని మరొకసారి తెలియజేస్తున్నా. మేము ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, మేము ఇక్కడనే రాజకీయం చేస్తున్నాం, మేము ఇక్కడనే ఉన్నాం. 22 సంవత్సరాల అధికారం లేకున్నా ఇంకా తెలంగాణ క్యాడర్ ఉన్నది, బలంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి మేము గుండెల్లో పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరిని మర్చిపోం. అందుకే చెప్తున్నా, సోదరులారా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. నువ్వు యువతే, నువ్వు రాజకీయం చేయి, రాజకీయంగా ముందుకురా. కానీ రాజకీయ ముసుగులో వ్యభిచారం చేస్తే మాత్రం తాట తీస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరున విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు.